హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే పెట్టేసుకున్నాను. కర్రీ చేయాలి, వంట చేయాలి. ఇక గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇలా అయితే మార్నింగ్ లేచి కొంతసేపు మీతో అలా మాట్లాడానండి. మాట్లాడి తర్వాత అయితే నా డైలీ రొటీన్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. కర్రీ అయితే పెట్టేశానండి. కర్రీ అయితే అవుతా ఉంది. బీరకాయ కర్రీ వేసుకున్నాను. ఇది వచ్చేసి నేనేం చూపిస్తున్నా అంటే పెసరట్టు అండి. పెసరట్టుకి అయితే నైట్ నానపెట్టుకున్నాను. అది ముందు వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయాను, చూసుకోలేదు ఆ క్లిప్. ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. జస్ట్ నానపెట్టింది యాడ్ చేద్దాం అనుకున్నా, అది మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ క్లీన్ చేసేసాను. వాటిని నైట్ నానపెట్టాను కదా, క్లీన్ చేసేసి వాటిలోకి కావాల్సినవి అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. పెసరట్టులోకి నేను బ్యాటర్తో పాటే మిక్సీలోకి ఇవి కూడా వేసేస్తానండి. ఆనియన్, ఒక పెద్దది ఆనియన్ తీసుకున్నాను. అలానే గ్రీన్ చిల్లీ 4 to 5 తీసుకొని ఇవన్నీ కలిపి యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది. చూడండి, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. మీ దగ్గర చిన్నవి ఉంటే ఒక 2 or 3 యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ అలానే. ఇప్పుడు వచ్చేసి మిక్సీలోకి కొంచెం మనం అది పెట్టుకున్నాం కదా, నానబెట్టిన పెసరపప్పు అయితే ఉన్నాయి కదా, అవి వేసేసుకొని దాంట్లోకి ఒక ఆనియన్ తీసుకున్నాం కదా, దాంట్లో మనకి మిక్సీలోకి ఎంత పడితే అంత ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలానే కొంచెం జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. నేను పెట్టుకున్న దానికి 3 batches అయిందండి. 3 times వేసాను మిక్సీ. నాకు అది 2 days అయితే వచ్చింది ఆ బ్యాటర్ నాకు పెసరట్టుది. మనకి పెసరట్టు అనేది చాలా చాలా హెల్తీ కదండి, ఎవరైనా తినొచ్చు. డైట్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చకపోతే వదిలేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే ఇంకా అది అలవాటు అయిపోతుంది అట్లా. ఇంతకుముందు నేను కూడా పెసరట్టు యాక్ అనేదాన్ని. అట్లాంటిది ఒకసారి వేరే వాళ్ళు ఎవరో చేసి ఇచ్చారు. ఇట్లాగా ఇవన్నీ వేసి కలిపి మిక్సీ పట్టించి నాకైతే దోశ వేసి ఇచ్చారు. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నప్పుడు నచ్చిందనమాట. అట్లా నాకు అప్పటి నుంచి పెసరట్టు అలా అలవాటు అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఇట్లానే పెసరట్టు వేసుకొని తింటాను అనమాట. బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎవరైనా వేసుకుంటారా అనేది నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇలా అయితే ఎవరైనా వేసుకొని తినేవాళ్ళు ఉంటే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ముందు బ్యాచ్లో మర్చిపోయాను కదండి, ఉప్పు అనేది యాడ్ చేసుకోవడం మర్చిపోయాను. అందుకని లాస్ట్ బ్యాచ్లో యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు అయితే. మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక మనం దాన్ని థిక్నెస్ చూసుకొని మనకి దోశ వేయడానికి ఎంత థిక్నెస్ కావాలో, మనం నార్మల్ వైట్ దోశ వేసుకుంటాం కదా, అట్లానే ఇది కూడా ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటే మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. దోశలు అయితే వేసేసుకోవచ్చు. పిల్లలు అయితే తిరుగుతూ ఉన్నారు అటు ఇటు కిచెన్లో. ఇలా అండి, చూసుకోండి. ఇట్లా వస్తే సరిపోతుంది మనకి బ్యాటర్ అనేది. ఇంత థిక్నెస్, మరీ లూజ్గా ఉన్న దోశ అనేది మనకి సరిగ్గా రాదనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కర్రీ అండి. బీరకాయ కర్రీ అయితే వేసేసుకున్నాను. అవుతా ఉంది లంచ్ బాక్స్కి. పెసరట్టు అయితే పిండి చూపించాను కదండి. పెసరట్టు అయితే ఇవ్వబోతున్నాను. ఇలా అయితే చేసుకోండి. పెసరట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ట్రై చేయకపోతే ట్రై చేయండి, తెలిసిన వాళ్ళు అయితే ఓకే. మీరు కూడా ఎలా వేసుకుంటారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా పెసరట్టు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, సింపుల్. చూడండి, దోశ అయితే వేసుకుంటున్నాను. పెసరట్టు అయితే చూడండి, టెక్స్చర్ అయితే ఎలా ఉంటుందో. ఇలాగ థిక్నెస్ అయితే ఇలా ఉంటే సరిపోతుందండి మనకి. బాగుంటుంది పెసరట్టు అయితే. ఎవరైనా ట్రై చేయండి, ట్రై చేయకపోతే. చూడండి, మనకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి తర్వాత మనకి పెసరట్టు అనేది వేసుకుంటే బాగా వస్తుంది. చూడండి, కలర్ కానీ అది ఎంత బాగుంటుందో. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చకపోతే వదిలేయండి, దాంట్లో ఏముంది. ఓకేనా? పెసరట్టు అయితే వేసేసానండి. పెసరట్టు విత్ అల్లం చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేసాను. హాయ్ జాగృత్. హాయ్. చూసారు కదండి, ఇక్కడైతే పిల్లలకి అయితే పెసరట్టు అయితే వేసి ఇచ్చాను. పెసరట్టు విత్ అల్లం చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది.
ఇంకా పిల్లలైతే అందరూ తినేశారు. అప్పుడు మా హస్బెండ్ పిల్లలు ఇద్దరు తినేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేసాను, తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చకచకా నా పనులన్నీ చేసేసుకున్నానండి. ఇల్లు అయితే చిమ్మేసుకొని తడి మాప్ పెట్టేసుకొని నెక్స్ట్ హెడ్ బాత్ అయితే చేసేసుకొని దేవుడి పటాలు క్లీన్ చేసుకుందామనేసి కూర్చున్నాను. మనకి ముందు సాటర్డే మనకి అమావాస్య అయితే అయిపోయింది కదండి. అమావాస్య అయిపోయిన తర్వాత దేవుడి పటాలు అయితే క్లీన్ చేసుకోవాలి కదా, పూజ గది. అందుకనేసి కూర్చున్నాను క్లీన్ చేసుకుందామనేసి. ఇక్కడ వచ్చేసి ఇందాక లక్ష్మీదేవి అమ్మవారిని చూపించాను కదండి, గోల్డ్ కలర్లో. అదైతే నేను వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్నాను కదండి, ఆ అమ్మవారే. ఆ రోజు పూజలో సరిగ్గా కనిపించలేదు అమ్మవారు, అందుకని ఇప్పుడు చూపించాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న వినాయకుడు అయితే ఉన్నారు నా దగ్గర. మళ్ళీ వెండి సిల్వర్లో లక్ష్మీదేవి కూడా ఉన్నారు. ఇది వచ్చేసి సాయిబాబా విగ్రహం వచ్చేసి నేను షిరిడీలో అయితే తీసుకున్నానండి. షిరిడీలో వెళ్ళినప్పుడు మార్బుల్ అయితే తెచ్చుకున్నాను, సాయిబాబా ఐడల్. ఇక్కడ వచ్చేసి గణేష్ది అయితే లీఫ్లో ఉన్నారు కదండి. ఈ గణేష్ అయితే నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో. ఎప్పుడో తీసుకున్నాను, బాగుంది కదా అని, నచ్చింది నాకు అది, అందుకే తీసుకున్నాను. అది వచ్చేసి నేను మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదండి, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గడప పైన లోపల వైపు పెట్టుకుంటాను. మనం బయటకు వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటున్నారు స్వామి. నెక్స్ట్ వచ్చేసి దేవుడి పటాలన్నీ తుడిచేసుకొని క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి గంధం పెట్టి బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను దేవుడి పటాలన్నిటికీ. ఇక క్లీనింగ్ అయితే అయిపోయింది కదా, దేవుడి పటాలకి బొట్లు అవి పెట్టేసుకుంటే ఇంకా పూజ గది మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చెప్తున్నాను కదండి ఇందాక, ప్రతి మంత్లో మనకి అమావాస్య అయితే వస్తుంది కదా. ఎవ్రీ మంత్ అమావాస్య అయిపోయిన తర్వాత అయితే దేవుడి పటాలు క్లీన్ చేసి, దేవుడి గది మొత్తం క్లీన్ చేసి, దేవుడి పటాలు కూడా క్లీన్ చేసి బట్టలు అయితే పెట్టుకుంటాను. ఎంతమంది ఇలాగా చేస్తారు అమావాస్య తర్వాత అనేది కామెంట్ చేసి చెప్పండి. అలానే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. వ్యూస్ వస్తున్నారు, కొంచెం చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలను, మీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేం కదా. కొంచెం సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అలానే మన ఛానల్ని. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఏదైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్. ఇక్కడ వచ్చేసి దేవుడి గది అయితే మొత్తం దేవుడి పటాలకి అయితే బొట్లు పెట్టేసుకున్నానండి. దేవుడి గది అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను. తీసిన దేవుడి పటాలన్నీ మళ్ళీ బొట్లు పెట్టేసి క్లీన్ చేసి బొట్టు అయితే పెట్టేసుకొని లోపలైతే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చిన్న పీట పెట్టినా కదండి లోపల, ఆ పీట మీద అయితే సాయిబాబాను, గణేష్ని, అలానే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టుకుంటాను. ఆ పీట అయితే ఎక్కడో తీసుకున్నాను, బయట ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. పూజ గది అయితే మొత్తం అయిపోయిందండి, క్లీనింగ్ చేసేసి అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకొని సర్దేసుకున్నాను. ఇట్లా అయితే ఇంకా రేపు నుంచి మనం పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదా. మనకి అలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే పూజ చేసుకోవడానికి మనకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది ఏదైనా సరే. మళ్ళీ మనకి 3 డేస్లో వినాయక చవితి ఉంది కదా, అందుకనేసి ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పూజ అప్పుడు త్వరగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు పూజ అనేది. నెక్స్ట్ వచ్చేసి దేవుడి పటాలన్నీ సర్దేసుకున్న తర్వాత ఈ గణేష్ని నేను చెప్పాను కదా ఇందాక, ఈ గణేష్ని అయితే ఇదిగో ఇక్కడైతే పెట్టుకుంటాను లోపల, మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లోపల వైపు. బయటకు వెళ్ళేటప్పుడు అలా కనిపిస్తూ ఉంటారు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గణేష్ ఉన్నారండి, బ్రాస్ది. అది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. గణేష్ అంటే చాలా పిచ్చండి నాకు, చాలా ఇష్టం. ఆయన అంటే నమ్మకము, ఇష్టము. అందుకే ఎక్కడ చూసినా గణేషులు నచ్చితే మాత్రం తీసేసుకుంటూ ఉంటాను. అట్లా ఇల్లంతా పెట్టేస్తా గణేషుల్ని. ఇంకో గణేష్ అయితే మనకి బయట ఇలా హ్యాంగ్ చేస్తానండి విండో దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ డోర్కి కూడా బొట్లు పెట్టేద్దాము, తుడిచి క్లీన్ చేసేసాను. బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను, పసుపు రాసి కుంకుమ అయితే పెడుతున్నాను. అక్కడ గణేష్ కూడా పెట్టేశానండి. ఇంకా ఇలా పెట్టేసుకుంటే మనకి వినాయక చవితి ఫెస్టివల్కి బాగుంటుంది కదా. అమావాస్య తర్వాత క్లీనింగ్ అయితే అయిపోతుంది నాది. ఇంకా ఇక్కడ వచ్చేసి మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెసరట్టు రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసి కొంచెం కామెంట్స్ చేయండి ఎవరికి నచ్చింది నచ్చలేదు అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.